ప్రక్రియ చూసాము, ఫీజు కట్టాలన్నాము, అనుమతి తప్పనిసరి అని చెప్పాము. ఒకవేళ అనుమతి తీసుకోకుండానే ఇప్పటివరకే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వారితే ఏం జరుగుతుంది, ఎలాంటి చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడానికి వీలుంది? ఈ రోజున మన తెలంగాణలో చాలా చోట్ల చూస్తుంటాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒరిజినల్గా ఉండే ఆబాది గ్రామకంఠం దాటిపోయి ఎప్పుడో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములలో వచ్చి ఇల్లులు కట్టుకున్నారు. అది ఎప్పుడో వ్యవసాయేతల కింద మారింది. ఇదే కాదు, చాలా అంశాల మీద వ్యవసాయ భూమికి వ్యవసాయేతర అవసరాల వినియోగ మార్పిడి జరగకుండానే వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నారు. మరి ఇలాంటప్పుడు చట్టం ఏం చెప్తుంది, ఏ విధంగా దీన్ని క్రమబద్ధీకరణ చేసుకోవాలి, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ చట్టం ఏమంటుందంటే, మీరు కనుక అనుమతి తీసుకోకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడినట్లయితే అనుమతి తీసుకున్నట్టుగానే ముందు భావిస్తారు. అంటే ఇది అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయినట్టుగానే ముందు ప్రభుత్వం భావిస్తుంది. కాన్సిక్వెన్స్ ఏంటంటే, మీ దగ్గర నుంచి నాలా ట్యాక్స్ ఇప్పుడు వసూలు చేస్తారు. అక్కడ నాలా ట్యాక్స్ 1000 రూపాయలు ఉంటే ముందు మీరు 1000 రూపాయలు మీ నుంచి వసూలు చేస్తారు. 100 రూపాయల ట్యాక్స్ అయితే 100 రూపాయలు మీ నుంచి వసూలు చేస్తారు. దీంతో పాటుగా మీరు అనుమతి లేకుండానే నాన్ అగ్రికల్చర్ కోసం మీరు ఆ ల్యాండ్ వాడుతున్నారు కాబట్టి 50% ట్యాక్స్ మీద 50% పెనాల్టీ పడుతుంది. మీరు 100 రూపాయలు నాలా ట్యాక్స్ ఉంటే 50 రూపాయలు పెనాల్టీ పడుతుంది. మొత్తంగా 150 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది, అనుమతి లేకుండా గనక కన్వర్షన్ చేసినట్లయితే. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కొత్త చట్టం ద్వారా కల్పించింది. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఎవరైతే అనుమతి లేకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకొని వాడుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన తేదీ నుంచి 3 నెలల లోపు కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఎలాంటి పెనాల్టీ లేకుండానే కేవలం నాలా ట్యాక్స్ మాత్రమే వసూలు చేసి ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం డేటు నిర్ణయం చేయలేదు. ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం డేటు నిర్ణయం చేసిన తర్వాత ఆ రోజు నుంచి 3 నెలల్లోగా మీరు ఇప్పుడు వెళ్ళి కన్వర్షన్ చేయించుకోవాలి. తహసీల్దార్ దగ్గరికి ఈ విధంగానే స్లాట్ బుక్ చేసుకొని కన్వర్షన్ కనుక చేయించుకున్నట్లయితే ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన పని లేదు. ఇది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న నాలా చట్టం, నాలా పన్ను, ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే విధి విధానాలు.